కూటమి ప్రభుత్వంతోనే నిరుపేదలకు ఆరోగ్య భరోసా అని, అందరికీ ఆరోగ్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం నూజివీడు నియోజకవర్గ పరిధిలో 101 మంది లబ్ధిదారులకు 61.72 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య వివరాలను, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జరిగిన మేలును ఇతరులకు తెలపాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద వర్గాల వైద్య ఖర్చులను అందించి వారు ఆర్థికంగా బలోపేతమయ్యి సమాజంలో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని పునరుద్ధరించి పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఆదుకుంటున్నామని తెలిపారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలో 101 మంది లబ్ధిదారులకు 61.72 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ రోజు అందించామని అన్నారు. ఒక్క నూజివీడు నియోజకవర్గంలో 2 ఏళ్లలో 14.50 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు నిరుపేదలకు అందించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అమలు చేయకుండా నిర్వీర్యం చేసి నిరుపేదల ఆరోగ్యానికి గాలికి వదిలేశారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదని, గత ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మేలు పొందిన ప్రతి ఒక్కరూ మరో 10 మందికి తెలియచెప్పాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో అభివృద్ధి చెంది ఆనందంగా మెలగాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని, అటువంటి మంచి కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాలు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మరియు నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 61,71,882 రూపాయలు మరి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారి నిధి నుంచి సహాయ నిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో ఇంత ఫాస్ట్గా, కొన్ని సందర్భాల్లో అయితే 12 గంటలకి మనం ఎల్ఓసి కోసం, అంటే సీరియస్గా ఉన్న పేషెంట్కి సంబంధించి ఎల్ఓసి అప్లికేషన్ ఇస్తే సాయంత్రం 3 గంటల కల్లా కూడా 4 లక్షలు 5 లక్షలు శాంక్షన్ చేసిన ఉదంతాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కేవలం బురద జల్లాలి, ఏమీ జరగలేదు అనే అభిప్రాయాన్ని కలిగించడానికి చాలా తాపత్రయపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ముందు 5 సంవత్సరాలు పరిపాలన ఎప్పుడైతే పోలికకు వస్తుందో వారి బండారం కానివ్వండి, వారి లొట్టతనం కానివ్వండి అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు ఎంతసేపు బురద జల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయలు, 14 కోట్లు నా ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎల్ఓసి కానివ్వండి, ఇది అదనంగా ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర టెస్టులు అవన్నీ కూడా చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి దాని ఏదో వ్యాపారాత్మకంగా వాడుకుంటాం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే అట్టిపెట్టి
ఆ పేషెంట్లు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నిక్షిప్తమైన సమాచారాన్ని తీసుకుని ఫాస్ట్గా వైద్య సేవలు అందించే విధానానికి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదే రెగ్యులర్గా నేను కనుక ట్రెడ్మిల్లో లేకపోతే ఏదో హార్ట్కి సంబంధించిన, ఎందుకంటే నాకు 50 years దాటింది, 60 years వచ్చినాయి. నేను రెగ్యులర్గా చేసుకుంటే డాక్టరు కొంచెం ఏదో అనుమానం ఉంది అని చెప్పినట్లయితే 50% లేకపోతే 60% ఉన్నప్పుడు తెలిసేది. కానీ నాకు దాని ద్వారా నా శరీరానికి ఎప్పుడైతే భారమో లేకపోతే ఇబ్బందో కలిగిందో అప్పుడు డాక్టర్కి వెళ్ళినప్పుడు 99% బ్లాక్ ఉంది అని చెప్పేసి అప్పుడు స్టెంట్ వేశారు. అదేవిధంగా ఈ సమాచారం ద్వారా ప్రజలందరూ కూడా ఎవాల్యుయేషన్, వాళ్ళ ఆరోగ్యాన్ని వారు ఎవాల్యుయేషన్ చేసుకుంటానికి, డాక్టర్ సలహాలు తీసుకుంటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ప్రభుత్వానికి ఆరోగ్య రంగం మీద ఖర్చు తగ్గిద్ది. అదేవిధంగా పేషెంట్స్కి ముందే ఆరోగ్య సమస్యలు తెలియటం మూలంగా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా